రోజువారీ జీవితంలో మనం అనేక నిర్ణయాలు తీసుకోవాలి కూడా. అయితే ఒక్కొక్కసారి మన నిర్ణయం జ్ఞానము లేకుండా తీసుకున్న నిర్ణయం అయితే మనకు మరింత ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. ఒక్కొక్కసారి తిరిగి కోలుకోలేని స్థితిని తీసుకుని వెళుతుంది. అందుకే జ్ఞానంతో నిర్ణయాలు చేయాలి. ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి అని వాక్యం చెప్తుంది. ఆ జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఆ జ్ఞానం ఎవరు? యేసుక్రీస్తు. ఆ జ్ఞానం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలం. దేవుని యందు ఎప్పుడైతే మన భయభక్తులు నిలుపుతామో ఆ జ్ఞానాన్ని మనం పొందుకుంటాం. జ్ఞానంతో మనం నిర్ణయాలు తీసుకోవాలి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను మీ ఎదుట ఉంచి భూమి ఆకాశం మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను అని అంటున్నాడు. కోరుకోవాలి. ఇట్లా ఒకటి 4 మీ ముందు ఉంచాడు. 1 జీవాన్ని కోరుకుంటారా? 2 మరణాన్ని కోరుకుంటారా? 3 ఆశీర్వాదాన్ని కోరుకుంటారా? 4 శాపం మీ ముందున్నాయి. నువ్వేది నిర్ణయించుకుంటావో, ఏది కోరుకుంటావో కోరుకో. నువ్వేదైతే కోరుకున్నావో సాక్షులుగా దేవుడు భూమి ఆకాశాలను పిలుస్తున్నాడు. నిర్ణయం నీదే. ఏం కోరుకుంటారు? జీవాన్ని కోరుకుంటారా? మరణాన్ని కోరుకుంటారా? ఆశీర్వాదాన్ని కోరుకుంటారా? శాపాన్ని కోరుకుంటారా? నేటి దినాన్ని చాలా మంది అండి ఆశీర్వాదం, మాకు ఆశీర్వాదం కావాలి, దానివైపు పరుగులు తీస్తున్నారు. ఒక మాట నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఆ రాత్రంతా కష్టపడ్డాడు పేతురు. ఆ గన్నె సరస్సు తీరమున ఉదయమైంది, సూర్యోదయం. ఒక్క చేప కూడా దొరకలేదు. వాళ్ళకి కడుక్కుంటున్నాడు, ఇంకింటికి వెళ్ళిపోతాడు. అలసిపోయాడు, ప్రయత్నంలో విఫలమయ్యాడు, నిరాశ చెందాడు, ప్రయాస వృధా అయిపోయింది. ఒక్క చేప దొరకలేదు, ఒట్టి చేతులతో వెళ్తున్నాడు. పేతురు అపజయం నొందాడు. కానీ దేవునికి అలా ఇష్టం లేదు. పేతురుని అలా పంపించడం ఇష్టం లేదు. అందుకే ఆ ఉదయకాలం ప్రభు ఆ గన్నె సరస్సు తీరము నడుచుకుంటూ వచ్చాడు. చాలా దోణులు ఉన్నాయి, కానీ ప్రభు అన్నిటిని దాటుకుంటూ పేతురు దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే పేతురుకి దేవుని అవసరం ఉంది. పేతురు అపజయాన్ని దేవుడు విజయంగా మారుస్తున్నాడు. పేతురు దోణిని అడిగాడు, పేతురు ఇచ్చాడు. యేసుక్రీస్తును తన దోణిలోకి ఎక్కించుకోవడానికి పేతురు ఇష్టపడ్డాడు. సహజంగా అలసిపోయిన వాడు ఏం చేయాలి? నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను, నువ్వు వేరే దోణిలో ఎక్కి చెప్పు, నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోవాలి. సహజంగా కొంత బడలిక, చికాకు ఉంటుంది. కానీ పేతురు అలా చేయలేదు. తన దోణిలోనికి క్రీస్తు ప్రభువుని ఎక్కించుకున్నాడు. క్రీస్తు ప్రభు బహుజన సమూహాలు ఆయన వెంబడిస్తున్నప్పుడు ఆయన వాక్యం ప్రకటించాడు. ఇప్పుడు పేతురుతో అంటున్నాడు, ఇప్పుడు దోణిను లోతుగా నడిపించి నీవు వలవై. పేతురు ఒక మాట అన్నాడు, బోధకుడా, రాత్రంతా ప్రయాసపడ్డాం, ఒక్క చేప కూడా దొరకలేదు. అయినను నీ మాట చొప్పున, లూకాసు వార్త 5వ అధ్యాయం చదవండి, మొదటి వచనాల్లో, అయినను నీ మాట చొప్పున వలవేయుచున్నాను అని వలవేశాడు. అంతే, వలవేయడం ఆయన వంతైంది, లాగలేకపోయారు. పాలివారు వచ్చి లాగాలని సైకిల్ చేసినప్పుడు వాళ్ళు వచ్చి లాగారు. 2 దోణెలు నిండునంతగా చేపలు పట్టారు. రాత్రంతా ప్రయాసపడ్డాం, ఒక్క చేప దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలవేస్తున్నాము అని. నీ మాట చొప్పున వలవేస్తున్నాము. సొంత ఆలోచనతో, సొంత తెలివితో, సొంత నైపుణ్యంతో, సొంత అనుభవంతో చేపలు పడితే ఒకటి దొరకలేదు. కానీ నీ మాట చొప్పున వల వేసినప్పుడు చూసారా,
దేవుడు దోణిలో లేనప్పుడు, దేవుడు దోణిలో ఉన్నప్పుడు 2 దోణెల నిండా విస్తారమైన చేపలు పడ్డాయి. వారి జీవితంలో అన్ని చేపలు ఎప్పుడు దొరకలేదు, అన్ని చేపలు ఎప్పుడు వారు పట్టలేదు. విస్తారమైన ఆశీర్వాదం వాళ్ళకి. ఒక్క చేప కూడా లేదనుకున్నప్పుడు దేవుడు విస్తారమైన చేపల రాశిని, ఆశీర్వాదాలని దేవుడిచ్చాడు. 2 రాసులు కుప్పలు పోశారు అక్కడ. పేతురు ఏం చేశాడు తెలుసా? ఆ దోణెల్ని, ఆ చేపల రాసుల్ని, నేను ఇలా అంటాను, ఆశీర్వాదాలని వదిలిపెట్టి, సమస్తమును విడిచిపెట్టి యేసు వెంట వెళ్ళెను. ఏం కోరుకున్నట్టు? ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. పేతురు జీవాన్ని కోరుకున్నాడు, ఆయనలో జీవం ఉండెను. మీరు కోరుకోవాల్సింది ఏం తెలుసా? చేపల రాశి కాదు, మీరు కోరుకోవాల్సింది క్రీస్తు ప్రభుని. నేడు జీవమును కోరుకోండి, ఆయనే జీవాధిపతి. వింటున్నారా? యబ్బోకు రేవు దగ్గర యాకోబుకి ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. యాకోబే అంటున్నాడు, ఒక్క కర్రతో యోర్దాను దాటాను, ఇప్పుడు ఇంతమందిని అయ్యాను, ఇన్ని ఆశీర్వాదాలు వచ్చినాయి. అన్నల కోపాన్ని చల్లార్చే ఆశీర్వాదాలు, అన్న కోపాన్ని చల్లార్చడానికి ఎన్నెన్నో బహుమానాలు ఇచ్చి పంపాడు. అసలు ఒక లెక్కలో చూస్తే ఏశావు కన్నా యాకోబుకే లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఎక్కువ ఉన్నాయి. అన్నకిచ్చేంత ఉన్నాయి, కానీ వాటితో తృప్తి పడలేదు. యబ్బోకు రేవు దగ్గర ప్రభు పాదాలు పట్టుకుని కన్నీళ్లు కార్చి బ్రతిమలాడాడు. నిశ్చయముగా నువ్వు నన్ను ఆశీర్వదించితే తప్ప. ఏంటి ఆశీర్వాదం అంటే? ఇజ్రాయేలుగా మారడం, దేవునిని చూడడం, ఆయన కొరకు బ్రతకడం, ఆయన పేరు పెట్టబడడం. ఇదండి జీవాన్ని కోరుకోవడం. నేడు జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును నేను నీ ఎదుట ఉంచి, నీ ఎదుట ఉన్నాయి, ఇప్పుడే ఉన్నాయి. జీవాన్ని కోరుకోండి, ప్రభు పాదాలు పట్టుకోండి. అది నాన్న పేతురు చేపలన్నిటిని వదిలిపెట్టి, ఆశీర్వాదాలన్నిటిని వదిలిపెట్టి ప్రభు వెంట పరిగెత్తాడా? కన్నీరు విడిచి బ్రతిమలాడాడు యబ్బోకు రేవు దగ్గర యాకోబు. మనకు దొరికాడు ఆయన. ఇప్పుడు ఆయన పాదాలు పట్టుకోండి. ప్రభా, త్రోవ పక్కన ఎరుకో గుడ్డాడు తీమై కుమారుడైన భర్తమై కేకలేశాడే, నన్ను దాటి వెళ్ళొద్దు అని. యేసు కరుణించరు, కేకలేయండి. జీవాన్ని కోరుకోండి, ఆ జీవమైన క్రీస్తు మీకు దొరుకుతాడు. నీవు నాకుండగా లోకములో నాకేది అక్కర్లేదని చెప్పగలం.